నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ పై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సంచలన వ్యాఖ్యలు. నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో తెలియని ఒక ఫోటోను కోడిగుడ్డు మీద వేసుకున్నారని విమర్శ. ఉండి వ్యవసాయ మార్కెట్ యార్డులో వికాస కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. నెల్లూరు జిల్లా వీర్లగూడిపాడులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి ఆనం. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టీకరణ. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామన్యాలు స్పష్టీకరణ. నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో తెలియని ఒక అందమైన వ్యక్తి ముఖాన్ని గత ప్రభుత్వం కోడిగుడ్లపై ముద్రించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా బగ్గేశ్వరం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర జవహర్లాల్ శాఖ మంత్రి నిమ్మా రామనాయుడు ఆధ్వర్యంలో జరిగిన రేషన్ షాపుల పునఃప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ రేషన్ కార్డుదారులకు రేషన్ పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పాలన తీరును తప్పుపడుతూ సెటర్లు వేశారు. వైసీపీ పాలనలో దోపిడీ నిధులు దుర్వినియోగం అయ్యే విధంగా ప్రభుత్వ పథకాలకు రూపకల్పన జరిగిందని, కోట్లాది రూపాయలు స్వాహా అయ్యాయని ఆయన విమర్శించారు. తన తండ్రి భూపతిరాజు సూర్యనారాయణరాజు గారి ఆశయాలను తాతగారు స్వాతంత్ర సమరయోధులు తామరపత్ర అవార్డు గ్రహీత శ్రీ భూపతిరాజు బాపిరాజు గారి సేవాస్ఫూర్తిని కొనసాగిస్తూ తమ సొంత గ్రామమైన బగ్గేశ్వరం అభివృద్ధికి కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నారన్నారు. త్వరలో గ్రామంలో కళ్యాణ మండపం నిర్మాణం చేపడతామని తెలిపారు. గ్రామ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే మంత్రి నిమ్మా రామనాయుడిని కొన్ని ప్రతిపాదనలు కోవడం జరిగిందన్నారు. ప్రజల మద్దతుతో బగ్గేశ్వరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మా రామనాయుడు మాట్లాడుతూ పింఛన్ల పథకాన్ని సొమ్మును సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల ఇంటికెళ్లి అందిస్తున్నారని, ఆయన స్ఫూర్తిగా తీసుకుని రేషన్ డీలర్లు అందరూ సేవాభావంతో పనిచేయాలని సూచించారు. తూనికల్లో ఎటువంటి తేడా లేకుండా వినియోగదారుల పట్ల మర్యాదగా మాట్లాడుతూ సక్రమంగా సకాలంలో రేషన్ సరుకులు లబ్ధిదారులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ అంగ రామ్మోహన్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. కోడిగుండు 50 గ్రాములకి కాంట్రాక్టులతో పెద్ద ఎత్తున దుర్వినియోగానికి పాల్పడి మళ్ళీ ఆ కోడిగుడ్డు మీద ఈడు అందమైన ముఖాన్ని నవ్వుతున్నాడో ఏడుతున్నాడో తెలియని ముఖాన్ని వేసుకుని సరఫరా చేసినటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. రాబోయే రోజుల్లో మీరింత మద్దతుని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఒక నైతిక స్థైర్యాన్ని మీరు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం ద్వారా ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని సందర్భంగా కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలై లక్షల కోట్లు అప్పులు తెచ్చి దోచేసుకుంది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇవాళ నిధులు కొరత ఉన్నది పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి. కేంద్రం పెద్ద ఎత్తున సహకరిస్తోంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ఈవేళ పురోగమిస్తోంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. మీ అందరి సహకారం కూడా ఈ సందర్భంగా కావాలని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఈవేళ ప్రజా జీవితంలో ఉన్నాం, ప్రజల కోసం నిరంతరం పనిచేయడమే మా జయం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి మమేకమై రాత్రి పగళ్ళు పనిచేసేటువంటి శాసనసభ్యుడు ఎవరన్నా ఉన్నారంటే మొదటి వరుసలో రామానాయుడు గారు ఉంటారనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. ఇది పొగడ్త కాదు, వాస్తవాన్ని చెప్తున్నాను. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు చాలా సందర్భాల్లో. కాబట్టి ఇటువంటి నాయకుల్ని మనం అంతా కూడా ప్రోత్సహించాలి. మనం ఓటేసే ముందు వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని కూడా మనం పరిశీలించాలి. మనతో కలిసి మమేకమై పనిచేసేటువంటి వ్యక్తులను మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ, ఈ బగ్గేశ్వరం గ్రామానికి సంబంధించి ఇది మా ఊరు, అందులో ఏ అనుమానం ఉంది. కానీ నేను మీకు ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను భీమవరంలో పుట్టా, భీమవరంలో చదువుకున్నా, రాజకీయాల్లో పనిచేస్తున్నా, చదువుకున్న దగ్గర నుంచి కూడా. ఇది మా నాన్నగారు పుట్టినటువంటి స్వగ్రామం. మా నాన్నగారు ఇక్కడే ఉండే కాలేజీ ఎడ్యుకేషన్ నర్సపూర్ వైఎన్ కాలేజీకి వెళ్ళి చదువుకున్నారు. బాల్యం అంతా ఈ ఊర్లోనే గడిచింది. మా తాతగారు చాలా పెద్ద ఎత్తున స్వాతంత్ర సమరయోధుడు, తామరపత్ర అవార్డు గ్రహీత. ఆ రోజుల్లోనే రాష్ట్రం అంతా కూడా గర్వించదగాల్సినటువంటి స్వాతంత్ర సమరయోధుడు భూపతిరాజు బాపిరాజు. ఆయన్ని బగ్గేశ్వరం బాపిరాజుగా ఆయన రికార్డుల్లో ఉంటుంది. బగ్గేశ్వరం బాపిరాజే అంటారు. ఆ రోజుల్లో చదువుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా పనిచేశారు, జిల్లా బోర్డు మెంబర్గా పనిచేశారు. 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించారు స్వాతంత్ర ఉద్యమంలో. 4 కుమారులు. మా నాన్నగారు పెద్ద ఆయన గత సంవత్సరం మరణించడం జరిగింది.
మా చిన్నాన్నలు ఇద్దరు రామరాజు గారు, వీర్రాజు గారు, సత్యనారాయణ రాజు గారు కూడా ఇప్పుడు వేళ ఇక్కడికి రావడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, మా ఫాదర్ యొక్క మా పినతండ్రుల పిల్లలు, మా నాన్నగారి పినతండ్రులు ఇక్కడ ఉన్నారు. ఇందాక తెలుగుదేశం పార్టీలో పనిచేసేటువంటి నరసింహరాజు గారు గత 4 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి కూడా మా కుటుంబం. నేను చదువు రీత్యా బయట, మా నాన్నగారు ఉద్యోగ రీత్యా బయట ఉండడం, నేను బయట పుట్టడం జరిగింది. ఈ గ్రామానికి చాలా మంచి శుభకార్యాలకు వచ్చేటువంటి అలవాటు కూడా నాకు ఉంది. కాబట్టి ఇది నా గ్రామం. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి విషయంలో నేను గత 4-5 నుంచి కూడా రామారాయణ గారితో మాట్లాడుతున్నాను. రామారాయణ గారిని అడిగా, మీరు ఏం ప్రపోజ్ చేయాలి? మా తండ్రి గారికి జన్మనిచ్చినటువంటి గ్రామం అది. ఇవాళ నేను రాజకీయాల్లో ఉన్నానంటే కూడా నాకు నా తండ్రి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కారణంగా, లేకపోతే మా తాతగారు స్వాతంత్ర సమరయోధుడు ఎవరైతే ఉన్నారో బాపురాజు గారు ఇచ్చినటువంటి ఆశీర్వచనాల కారణంగా నేను రాజకీయాల్లో రాణించాను. ఇవాళ ఎంపీని అయ్యాను, కేంద్ర మంత్రిని అయ్యాను. కాబట్టి ఆ గ్రామం యొక్క రుణం తీర్చుకోవాలి, అక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేటువంటి విషయాన్ని రామానాయుడు గారితో చెప్పినప్పుడు ఆయన కొన్ని విషయాలు నాతో చెప్పడం జరిగింది. అందులో మొదటగా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించడం, దాన్ని ఒక సిస్టమేటిక్ ఆర్గనైజింగ్ పద్ధతిలో నిర్వహించడం, చుట్టుపక్కల వాళ్ళు పెద్ద ఎత్తున ఏదైతే కుటుంబాల్లో వేడుకలు నిర్వహించేటువంటి సందర్భంలో అందరికీ కూడా దాన్ని అందుబాటులో ఉండడం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇందాక రామానాయుడు గారు చెప్పారు, బయటికి ఎక్కడైనా కార్యక్రమం చేయాలంటే ₹1,00,000, లేకపోతే 80,000, 1,50,000, 2 లక్షలు ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ముందు మనం కంప్లీట్ చేద్దాం అనేటువంటి విషయాన్ని రామానాయుడు గారు చెప్పారు. అదేవిధంగా మంచినీటికి సంబంధించి కొన్ని విషయాలు నాతో ప్రస్తావించారు. రోడ్లకి, డ్రైన్కి సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రస్తావించారు. దాదాపుగా గ్రామంలో ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో నేను రామానాయుడు గారి ద్వారా లోకల్గా ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి ఎంపీపీ గారిని కానీ, గ్రామంలో ఉన్నటువంటి ఇతర కూటమికి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకోవడం ద్వారా ఈ గ్రామాల్లో దాదాపుగా అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి గ్రామంగా తీర్చిదిద్దాలనేటువంటి నా కోరికకి మీ అందరి సహకారం కూడా కావాలి. మన ప్రాంత ప్రజలు తినే బియ్యాన్ని రైతులు పండించి గిట్టుబాటు ధరలను సాధించుకోవాలని శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి వ్యవసాయ మార్కెట్ యార్డులో వికాస కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో దొడ్డు బియ్యాన్ని రైతులు పండిస్తున్నారని వివరించారు. బీపీటీ వంటి సన్న రకాలను పండిస్తే మీ వద్దకే కొనుగోలుదారులు వచ్చి అధిక మొత్తాన్ని చెల్లించే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలు అనుచితాలుగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రాంతానికి ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి తక్కువ ధరకే పనిచేస్తున్నారని తెలిపారు. మన ప్రాంతంలో కూలీలకు డిమాండ్ ఎక్కువగా ఉందని వివరించారు. ఇతర ప్రాంతాల కూలీలు రాకపోతే రైతులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని, దాన్ని అధిగమించేందుకు కృషి చేయాలన్నారు. శాస్త్ర సాంకేతిక పద్ధతులను రైతులు అలవర్చుకోవాలని సూచించారు. ముగిసిన రబీలో ఎకరానికి 10 బస్తాల నుంచి దిగుబడి వచ్చిందని తెలిపారు. అనువైన పరిస్థితులు ఉండటమేనని తెలిపారు. ముంపు బెడత తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రైతులు సహకరించాలని కోరారు. వచ్చిన క్రాప్ లో ఈల్డ్ చాలా బాగా పెరిగింది. యావరేజ్ 10 బస్తాలు ఎక్కువ పెరిగింది. ఒక ముఖ్య కారణం ఏంటంటే నీరు నిల్వ లేకుండా ఉండటం. దానికి మనం చేపట్టిన చర్యలు, ఎక్కడ డ్రైనేజీలు, కాలువలు, మరి ఎక్కడికక్కడ ప్రజలు సొంత హక్కులాగా భావించి మరి చాలా చోట్ల ఆ కాలువలు, డ్రైన్లు అన్నీ ఆక్రమించుకోవడం జరిగింది. మరి ఆక్రమణలన్నీ తొలగిస్తూ ఆక్రమణల కన్నా ఎక్కువగా గత 10 ఏళ్ళుగా ఆ కాలువలని, డ్రైన్ని అడ్డుకున్న పాపాలు కూడా పోలేదు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఒక 3 కోట్లు శాంక్షన్ చేసింది మన ఉండి నియోజకవర్గానికి. గతంలో మరి ఏ డబ్బులు ఇవ్వకపోయినా మరి రైతులు ఇంకా చాలామంది ఆ స్నేహితులు ముందుకు వచ్చి ఆ కార్యక్రమం సొంతంగా చేపట్టడం జరిగింది. ఎక్కడైతే డ్రైన్లన్నీ మనం నిల్వ లేకుండా, నీరు పొలాల్లో నీరు నిల్వ లేకుండా సక్రమమైన డ్రైనేజ్ వ్యవస్థ ఉంటే, ప్రకృతి సహకరించింది. ఈ డ్రైనేజ్ వ్యవస్థ మనం సరి చేసినందువల్ల ఈల్డ్ 10 బస్తాల పైన వచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులు జనరల్గా ఎప్పుడు ఎస్టిమేషన్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా వరి దిగుబడి ఎక్కువ వచ్చి మళ్ళీ నారాయణ మనోహర్ గారిని ఇంకొక వాళ్ళు ఎస్టిమేషన్ చేసిన దానికన్నా కూడా ఎక్కువ దిగుబడి మనకు వచ్చింది. దానికి కారణం ప్రకృతి సహకారం ఎప్పుడు ఉండాలి, కానీ మన వనరుల్ని సక్రమంగా వినియోగించుకోవడం. దానికి
ఇక్కడి నుంచి ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ జరుగుతున్నాయి. సరే, అకాల వర్షాలు వచ్చినప్పటికీ కూడా, కాలువలు వదిలినప్పటికీ కూడా ఆ కాలువలు డ్రైన్లు ప్రక్షాళన జరుగుతుంది. చెప్పాలంటే మరి ఇప్పుడు ఆకివీడులో మరి కొన్ని డ్రైన్లు అటు 20 అడుగులు ఇటు 20 అడుగులు ఆక్రమించారు. అవన్నీ కూడా తీసేస్తాం. ఎవరు అడ్డు వచ్చినా కూడా డ్రైన్ లాగా ఒరిజినల్గా కాటన్ దొర కాలంలో ఎలా ఉన్నాయో అలాగే తీసుకొస్తాం. ఎక్కడా కూడా ఒకరోజు ఆలస్యం అయితే అవ్వచ్చు తప్ప ఎవరు అడ్డు వచ్చినా సరే కాలువలు కానీ డ్రైన్లు కానీ ఒరిజినల్ స్థితికి వెళ్ళవలసిందే. అప్పుడే రైతు బాగుంటుంది. ఎవరో పోగల స్వార్థం కోసం రైతాంగం బలైపోవడం అనేది సహించేది లేదు. ఏదో అంటారు రొటీన్లో చేసినట్టు అయ్యే దుడ్డు రైస్ మనం పండిస్తున్నాం. మనం ఎవరో తింటున్నా దాన్ని. నువ్వు తినదాన్ని నువ్వు పండించి ప్రభుత్వం కొనేయాలి, కొనకపోతే గొడవలు చేస్తాం, మద్దతు ధర ఇవ్వాలి, మద్దతు ధర పెంచాలి. పెంచుతారు. మీరు సరైన ధాన్యం పండిస్తే దానికి డిమాండ్ ఉన్నప్పుడు పెంచుతారు. ఎవరికి పనికిరాంది? ముందు పండించే రైతు తినదే మీరు పండించి దానికి రేటు రావాలనుకుంటాం. అది కరెక్ట్ కాదు. మన మండలాల్లో ఈ డ్రైనేజ్ సమస్య ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి మీరు వచ్చే రబీకి, ఈ ఖరీఫ్కి తప్పదు, వచ్చే రబీకి సన్న వెరైటీస్ వేసి కొంచెం ఈల్డ్ తగ్గినా మీకు ప్రీమియంకి మీ పొలం దగ్గర చచ్చినట్టు వచ్చి వాళ్ళు కొనుక్కుంటారు. రైతు స్వయంగా కరెక్ట్గా టెక్నిక్స్ ఫాలో అయితే ఇప్పుడు పెస్టిసైడ్ రెసిస్టెంట్ ఈల్డ్సే వస్తున్నాయి. మీరు వాడి అంత దరిద్రంగా పెస్టిసైడ్ వాడక్కర్లా. కొంచెం అక్కడ సంయమనం ఉండాలి. న్యాచురల్ పెస్టిసైడ్కి వెళ్ళాలి. అదే ఫార్మరు చిన్న ప్రొసీజర్ ఫాలో అయ్యి నేను ఆర్గానిక్గా ఈ ధాన్యం పండిస్తున్నాను అంటే 100 రూపాయలు ప్రీమియం ఇచ్చి ఆర్గానిక్ ఫుడ్ కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాం. అలాగే ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ 11 డ్రోన్లు పాలకోడేలు ఈ మండలాల్లో 8 లక్షలు నమో దీదీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 3 లక్షలు కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించాం. 11 లక్షలు వాళ్ళకి, మహిళలకి మహిళలకి ఇస్తాం. మీరు తీసుకున్న మీ భర్తలు తిప్పుతారు అంతే కదా. సరే, కొనుక్కొని తప్ప, బట్ మహిళలే పైలట్లు ట్రైనింగ్ ఇచ్చారు. మహిళలు ఆపరేట్ చేస్తారు. మహిళా శక్తిని పెంపొందించాలి. నరేంద్ర మోడీ గారు మిలిటరీలో కూడా మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే మొన్న పాకిస్తాన్లో దాడి జరిగినప్పుడు కూడా మరి 2 మహిళలు చేస్తే అన్ని కురేషి గారితో ఇంకో సింగ్తో చెప్పించడం జరిగింది. ఆ పార్చంతకాయ పచ్చడి మోడల్ వదిలేసి రోల్ మోడల్ లాగా మనం కనీసం ఒక్కొక్క మండలంలో ఒక 2000 ఎకరం 3000 ఎకరం ఈ రకంగా చేస్తే ఆ రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ తర్వాత వేరేది ఏమన్నా కూడా ఎవరు వేయరు. మన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏటా 68 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు అందించడానికి 33,600 కోట్లు ఖర్చు చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలోని సంగం మండలం వేర్లగూడిపాడు గ్రామంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. తన పరిపాలన నైపుణ్యాలు, అపారమైన అనుభవంతో ఆయన రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపిస్తారని తెలిపారు. జూన్ 12 నుండి రాష్ట్ర వ్యాప్తంగా వితంతువులు సహా 74,600 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయబడుతున్నాయని అన్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.